సాయంత్రం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనుంది బీఆర్ఎస్ బృందం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో సాయంత్రం గవర్నర్ను కలిసి సింగరేణి బొగ్గు కుంభకోణంపై వివరాలు అందజేయనుంది. సింగరేణి కుంభకోణంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పాత్రపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. సింగరేణిలో లూటీకి సంబంధించి గవర్నర్కు సాక్ష్యాధారాలతో కూడినటువంటి నివేదిక ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ముఖ్యంగా సింగరేణి సంస్థలో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తుందని గవర్నర్కు తెలుపనున్నారు. ఈ భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ బృందం గవర్నర్ను కోరనుంది. గవర్నర్తో భేటీ సందర్భంగా సింగరేణిలో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో కూడిన సమగ్ర నివేదికను బీఆర్ఎస్ నేతలు గవర్నర్కు సమర్పించనున్నారు. సింగరేణి లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో జరిగినటువంటి ఈ భారీ కుంభకోణంలో ముఖ్యమంత్రితో పాటు వారి కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు నేరుగా భాగస్వాములయ్యారు అని తెలిపారు. ఈ వ్యవహారంపై గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర సంపదను కాపాడాల్సినటువంటి బాధ్యతను విస్మరించి ఇంతటి భారీ స్కామ్లో భాగస్వాములైనటువంటి ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులకు పదవిలో కొనసాగే నైతిక, రాజ్యాంగపరమైనటువంటి హక్కు లేదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఇదే అంశాన్ని గవర్నర్కు తెలియజేయనుంది. గవర్నర్ను కలిసే బీఆర్ఎస్ బృందంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర సీనియర్ నాయకులు ఉంటారు. ఏదైతే సింగరేణి కుంభకోణంకి సంబంధించి సాయంత్రం గవర్నర్ను కలవనున్నారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ కేటర్ మొత్తం దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లివిన్ సిద్ధంగా. లివిన్, చెప్పండి, మొత్తానికి ఎన్నింటికి గవర్నర్ను కలవనున్నారు, ఎవరెవరు ఇందులో పాల్గొంటున్నారు? సింగరేణి కుంభకోణంపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇప్పటికే అనేక ఆధారాలన్నీ కూడా బయటపెట్టింది. ప్రధానంగా ఏదైతే సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనే ఒక చిన్న బూచ్ చూసి దాని ద్వారా ఇవాళ యావత్తు సింగరేణి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు, దాన్ని అక్రమ అవినీతికి పాల్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ పార్టీ పదే ఆరోపణలు చేయడమే కాకుండా ఆధారాలతో సహా ఇప్పటికే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసింది. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా పలు కీలకమైన ఆధారాలన్నీ కూడా మీడియా ముందుంచారు. ఇది పూర్తిగా 4 కోట్ల ప్రజలకు చెందిన సింగరేణిని ఇవాళ పూర్తిగా ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల అన్యాయులకు, వారి కుటుంబ సభ్యులకు గంపగుత్తగా అప్పజెప్పేందుకు కుట్ర జరుగుతుంది. దీని ద్వారా ఇవాళ వేల కోట్ల కుంభకోణానికి తెరదీశారు. ఈ కుంభకోణాన్ని అడ్డుకోకపోతే భవిష్యత్తు అంధకారమే అవుతుంది, భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది, సింగరేణి సంస్థ మనుగడే ముప్పవుతుంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఒక నినాదంతో ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే నైని బొగ్గు బ్లాక్కు సంబంధించిన అంశం తెర మీదకి వచ్చింది. ముగ్గురు మంత్రుల మధ్య, ముఖ్యమంత్రి మధ్య పదే ఆరోపణలు రావడం, వారి మధ్య ఒకరికి పడకపోవడంతో ఇవాళ నైని బొగ్గు బ్లాక్ అంశాన్ని తీసుకొచ్చి దాన్ని ఇవాళ మేము రద్దు చేస్తున్నాం. నైని బొగ్గు బ్లాక్లో ఏమైనా అవకతవకలు జరగచ్చు, అవినీతి జరిగితే మేము వెంటనే టెండర్లు రద్దు చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క సింగరేణికి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అతనే స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ నైని బొగ్గు బ్లాక్లకు సంబంధించిన టెండర్లు రద్దుకు సిఫార్సు చేశారు. తదనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం ప్రత్యేకంగా కొత్తగూడెంను సందర్శించింది. అక్కడ ఈ సైట్ విజిట్ సర్టిఫికేషన్ విధానం కావచ్చు, ఇతర అంశాలపైన కూడా లోతైన చర్చ జరగాలని చెప్పేసి 1-2 రోజులు అడవిట్ చేశారు. మళ్ళీ దాన్ని మూలన పడేశారు. ప్రధానంగా ఇవాళ సింగరేణి అంశం ఒక నైని బొగ్గు బ్లాక్కు సంబంధించిన అంశమే కాదు, మొత్తం 7 టెండర్లకు సంబంధించిన అంశం ఉంది. ఈ 7 టెండర్లో కూడా పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది, పెద్ద ఎత్తున అవినీతి కూపంలో ప్రభుత్వం కూరుకుపోయింది. వాళ్ళ పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి, వేలాది కోట్లు వాళ్ళ చేతులు మారాయి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా చూపిస్తుంది. ఒక సింగరేణికి సంబంధించిన బొగ్గు బ్లాక్లకు విషయమే కాదు, ఏదైతే డీజిల్ సంబంధించిన విషయంలో కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు, అందులో కూడా 100 కోట్ల స్కామ్ జరిగింది. దానిపైన కూడా సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది. మరోపక్క ఏదైతే
సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించి 540 కోట్ల పైచీలకు ప్రజాధనాన్ని ఇవాళ అవినీతిమయంగా మార్చారు. దాన్ని కూడా ఇవాళ ప్రభుత్వ పెద్దల చేతుల్లోకి వెళ్ళింది. 540 కోట్లు కూడా దుర్వినియోగం చేశారు. దానిపైన కూడా విచారణ జరగాలి. ఏదైతే జైపూర్ పవర్ ప్లాంట్కి సంబంధించిన అంశం పైన కూడా చర్చ, దీనిపైన కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టింది. అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలోని బృందం ఇప్పటికే కిషన్ రెడ్డికి లేఖ రాసింది. లేఖపై కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కానీ సిట్టింగ్ జడ్జి విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి చర్యలకు సిఫార్సు చేయని నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ రాజ్భవన్లో గవర్నర్ను కలిసి ఒక నివేదిక రూపంలో సమర్పించనున్నారు. నివేదిక ఆధారంగా ఆధారాలన్నీ కూడా ఇందులో పొందుపరిచాం, తక్షణమే చర్యలు తీసుకున్నట్టు కూడా ఈ నేపథ్యంలో గవర్నర్ను కోరున్నారు. ఖచ్చితంగా ఒకవేళ గవర్నర్కు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా దీనిపై న్యాయ పోరాటంలో సిద్ధంగా ఉన్నాం, న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మరి కాసేపట్లో కేటీఆర్ నేతృత్వంలోని బృందం 30 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిసి రాజ్భవన్లో గవర్నర్ కలవనున్నారు. గవర్నర్ కలిసి పూర్తి నివేదికను కూడా, ఏదైతే అవినీతికి సంబంధించిన పూర్తి నివేదికను కూడా లోక్ భవన్లో గవర్నర్కి సమర్పించనున్నారు. ఒక సిట్టింగ్ జడ్జి విచారణకు ఆదేశించాలి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా కోరినట్లు తెలుస్తుంది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా వాళ్ళ లేఖలు రాయాల్సిన అవసరం ఉంది, దర్యాప్తు బృందానికి కూడా ఆదేశించాల్సిన అవసరం ఉందని గవర్నర్ కోరున్నారు. ఈ సంబంధించి మరి కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి నేరుగా లోక్ భవన్ చేరుకుంటారు. లోక్ భవన్లో 5 గంటల ప్రాంతంలో గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. 5 గంటలకు గవర్నర్తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడి పూర్తి వివరాలు కూడా మరొకసారి మీడియాకు వివరించనున్నారు. పూర్తిగా ఇవాళ సింగరేణికి సంబంధించిన కుంభకోణంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. ప్రభుత్వ కుటుంబ సభ్యులే ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు, వారి అన్యాయులకే అక్రమంగా టెండర్లు కట్టబెట్టారు అనేది ప్రధాన అభియోగం. ఆ అభియోగం నేపథ్యంలో ఇప్పటివరకు కూడా దర్యాప్తుకు ఆదేశించకపోవడం కావచ్చు, ఒక నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లు మాత్రమే రద్దు చేసి మిగతా వాటిని యథావిధిగా కొనసాగించడమంటే వేలాది కోట్ల రూపాయల కుంభకోణానికి ఈ ప్రభుత్వం తెరదీసిందనడానికి సాక్షాత్కారమే ఇవాళ ఈ నివేదిక అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అదే నివేదికను వాళ్ళ లోక్ భవన్లో గవర్నర్ సమర్పించి పూర్తి స్థాయిలో దర్యాప్తుకు ఆదేశించాలని చెప్పేసి కూడా గవర్నర్ కోరినట్లు తెలుస్తుంది. సురేష్, థ్యాంక్ యూ లివిల్.